ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం ఆసక్తిని రేపుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరు కావడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. తమపై ఉన్న అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని, తమ వాదనలు వినటానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నోటీసులు ఇవ్వటం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని వాదించారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. అంతకంటే ఒక్కరోజు ముందే కోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. మరోవైపు నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. వివరణ ఇవ్వటానికి 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు. తమపై వచ్చిన ఫిర్యాదులపై ఆధారాల ఒరిజినల్ కాపీలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ తర్వాత స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు రెబల్ ఎమ్మెల్యేలు. ఇక స్పీకర్ నిర్ణయం అందరిలో ఆసక్తి నెలకొంది.